వెల్కమ్ టు ఎంఎన్జే టీవీ ట్రిబుల్ 8 న్యూస్ కి స్వాగతం. సూర్యాపేట జిల్లా నాగరం మండలానికి చెందిన గంట యాదయ్య తండ్రి ఈరయ్య మాట్లాడారు. నాకు వారసత్వంగా వస్తున్న 3 ఎకరాల వ్యవసాయ భూమిలో ఓ చిన్న భోజన హోటల్ నడిపించుకుంటూ మిగతా భూమిలో వ్యవసాయం చేసుకుంటూ గొర్రెలకు గేదెలకు గడ్డి పెంచుకుంటున్నాను. మా వ్యవసాయ భూమి ప్రాంతంలో పక్కనే ఉన్న వారు క్రషర్ మిల్లు పెట్టడం వల్ల దుమ్ము ధూళి పడడంతో గడ్డి పాడైపోతుంది. గేదెలు గొర్రెలు తినలేకపోతున్నాయి. క్రషర్ దుమ్ము ధూళికి హోటల్ నడపలేకపోతున్నామని జాతీయ రహదారి పక్కన ఉండడం వలన పొల్యూషన్ దుమ్ము ధూళికి రహదారిపై వెళ్లే వారికి ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది. క్రషర్ మిల్లును వేరే ప్రాంతానికి మార్చగలరని, వారికి పర్మిషన్ ఎలా ఇచ్చారని హోటల్ యాజమాని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా నాగారం మండలం నాగారం బంగ్లా గ్రామ పంచాయతీ పరిధిలో నా పేరు గంట యాదయ్య, తండ్రి వీరయ్య. నాకు ఉండబడిన 3 ఎకరాల వ్యవసాయ భూమిలో ఒక చిన్న హోటల్ నడిపించుకుంటున్నా. మిగతా భూమి అగ్రికల్చర్ భూమిలో కొంచెం గడ్డి పెంచుకొని గొర్రెలు బర్రెలు పెంచుకొని జీవనోపాధి సాగిస్తున్నాను. ఈ మా హోటల్కి పక్కన వ్యవసాయ భూమికి పక్కన ఒక క్రషర్ మిల్లు వచ్చి పెట్టేసి, ఆ క్రషర్ మిల్లు వల్ల విపరీతమైన దుమ్ము, పొగ, డాంబర్ వచ్చి మా భూమి మీద పడడం వల్ల, గడ్డి మీద పడడం వల్ల ఆ గడ్డి ఖరాబ్ అయిపోయి ఇంకా పశువులు తింటలేవు, గొర్రెలు మేయట్లేవు. ఈ మధ్యలో ఒక 2 గొర్రె పిల్లలు చనిపోయినాయి. నా హోటల్ బంద్ అయిపోతుంది. ఇటువంటి ఏరియాలో జనావాసాలు పక్కన పెట్రోల్ పంప్ ఉంది, అవతల పక్క ఇల్లు ఉన్నది, యువతల పక్కల ఇల్లు ఉన్నాయి. జనావాసాల మధ్యలో ఈ అధికారులు పర్మిషన్ ఎలా ఇచ్చారో అర్థం అవ్వట్లేదు. అధికారులు స్పందించి ఈ మిల్లు యొక్క పొల్యూషను, పర్యావరణం ఖరాబ్ అవుతుంది. నేషనల్ హైవే అమ్మటి ఉండడం వలన వచ్చిపోయే వాహనాలకు ఇబ్బంది కలుగుతున్నాయి. యాక్సిడెంట్లు, ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఇక్కడ టర్నింగ్ ఉంది, పెద్ద లారీలతో వస్తున్నాయి. ఇక్కడ ఈ అధికారులు, దీనికి సంబంధించిన అధికారులు స్పందించి ఈ పొల్యూషన్, ఈ పొగ, దుమ్ము రాకుండా కొంచెం దానికి చర్యలు తీసుకోవాలని, ఆ క్రషర్ మిల్లుపై తగిన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. మాకు వారసత్వంగా ఉండబడిన వ్యవసాయ భూమి మా తాతల తండ్రుల నుంచి మాకున్న భూమిలో మేము గత 2 సంవత్సరాల క్రితం హోటల్ పెట్టుకొని నడిపించుకుంటున్నాము. అలాగే గొర్రెలకు కూడా పశుగ్రాసాలు పెంచుకొని జీవనోపాధి సాగిస్తున్నాము. ఈ మధ్యలో ఒక 5-6 నెలల క్రితం వచ్చి క్రషర్ స్టార్ట్ చేశారు. వాళ్ళు చేసినప్పటి దగ్గర నుండి కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. వద్దండి, ఇక్కడ పెట్టవాకండి, అందరికీ ఇబ్బంది కలుగుతుంది. రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి, జనాలకి, రైతులకి, ప్రతి ఒక్కరికి ఇబ్బంది కలుగుతుంది. మాతో పాటు అవి వద్దు, పెట్టకు అని చెప్తే మాతోనే ఏం చెప్పారు, మీకు ఎవరికి డిస్టర్బ్ రాదు, దుమ్ము రాదు అని చెప్పి పెట్టి ఈరోజు ప్రతి ఒక్కరికి, రోడ్డు మీద వెళ్ళిపోయే వాళ్ళకి, రైతులకు ప్రతి ఒక్కరి నష్టం కలిగిస్తున్నారు. ఇలా ఇటువంటి పొల్యూషను పక్కనే పెద్ద చెరువు ఉన్నది. ఆ చెరువు, ఈ డస్ట్ వెళ్ళి, దుమ్ము వెళ్ళి చెరువు మీద పడడం వల్ల, నీళ్ళలో పడడం వల్ల ఆ చెరువు పక్కన ఉండే గడ్డి మేసే జంతువులు, గొర్రెలు అన్నీ కొంచెం అనారోగ్యం గురై కొన్ని చనిపోవడం జరుగుతుంది. రైతులకు అందులో ఉన్న చేపలు కూడా చనిపోవడం జరుగుతుంది. నీరు కలుషితమై పొలాలకు పోవడం వల్ల ఆ పంట పొలాలు కూడా దెబ్బతినే అవకాశం ఉన్నది. ఇవన్నీ పరిశీలించి అధికారులు తగు క్రషర్ మిల్లుపై చర్యలు తీసుకోవాలని, లేదా మూసేయాలని, లేదా దూరం ఎక్కడన్నా జనావాసాలకు ఈ నేషనల్ హైవేకి దూరంగా పెట్టాలని, ఇక తరలించాలని కోరుకుంటున్నాము. మాకున్న హోటలు ఈ గొర్రెలతోనే జీవనం సాగిస్తున్నాము. ఇది ఒక్కటి లేకపోతే మాకు జీవనం లేదు. ఏది అధికారులు స్పందించకపోతే నా హోటల్ బంద్ అయ్యి ఈ గొర్రెలు గిట్ట నాకు నడవలేదనుకో, మేము, మా అమ్మ, నేను
ఆత్మహత్య చేసుకొని చనిపోతాం మేము. మాకు అది ఆత్మహత్య శరణం తప్ప మాకు వేరే గత్యంతరం లేదు. అధికారులకు నమస్కరించి వేడుకుంటున్నాము. అధికారులు స్పందించి మాపై దయ ఉంచి క్రషర్ మిల్లుపై తగు చర్యలు తీసుకొని దూరంగా ఎక్కడ తరలించాలి లేదా మూసివేయాలని కోరుకుంటున్నాము. 6 నెలల ముందు వాళ్ళు పెట్టారు ఇక్కడ అని చెప్పేసి అన్నారు. ఆ రోజు మీరు చెప్పలేదా? వాళ్ళను పెడుతున్నప్పటి నుంచే నేను కనీసం ఒక 100 సార్లు చెప్పి ఉంటా, వద్దండి ఇక్కడ పెట్టకండి, ఇబ్బంది అవుతుంది, ఫుడ్ ఏరియా పెట్టొద్దండి, ఇది ఇక్కడ పెడితే ప్రాబ్లం అవుతుంది, మీకు ఇబ్బంది అయితే మాకు ఇబ్బంది అయితే చెప్తే వాళ్ళు ఏం చెప్పారు, ఒక ట్యాంకర్ ఉంటుంది, ట్యాంకర్లో ఏది కెమికల్ మిక్స్డ్ అవుతుంది, మిక్స్డ్ అయ్యి లోపలనే ఉంటుంది, బయటికి అనేది స్మెల్ రాదు, వాసన రాదు, దుమ్ము రాదు, ఇక్కడ పోయే వాళ్ళకు రోడ్డు మీదకి ఇబ్బంది ఉండదు, పక్కన ఉన్న చిలకలకు ఎవరికి ఇబ్బంది ఉండదు అని చెప్పి మాతో చెప్పడం అలా జరిగింది. మరి పర్మిషన్లు కూడా వాళ్ళ పర్మిషన్ తీసుకునే ఆఫీసర్లకు కూడా అలాగే చెప్పి పర్మిషన్ తీసుకున్నారేమో అని మేము అనుకుంటున్నాము.